అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం వినబోయే కథ అమ్మ. రచన రంగనాయకమ్మ గారు. మరి కథలోకి వెళ్దామా? రావు మనస్సు బాగాలేదు. ఆఫీసు మెట్టు దిగినవాడు ఇంటి మొహం పట్టలేదు. ఇంటికి వెళితే అమ్మ సంగతి అడగకుండానే చెప్తుంది యమున. ఆ సంగతి వినటం రావుకి ఎంత మాత్రం ఇష్టం లేదు. సాధ్యమైనన్ని గంటలు, పూటలు, రోజులు అమ్మ సంగతి వినకుండానే ఉండాలి. బుద్ధిపూర్వకంగానే పార్కు కేసి నడిచాడు. చాలా దూరం పోయి చిట్ట చివరికి ఒక బెంచి అంచున కూర్చున్నాడు. అల్లరిగా ఆడుకుంటున్నారు పిల్లలు. వినిపించకుండా మాట్లాడుకుంటున్నారు పెద్దవాళ్ళు. చీకటి పడకుండానే వెలిగించిన ఎలక్ట్రిక్ బల్బులు తెల్లటి చుక్కల్లా వెలతెలా పోతున్నాయి. రావు దృష్టి ఎక్కడా నిలబడలేదు. చిగాగ్గా జుత్తులోకి వేళ్లు గుచ్చుకున్నాడు. అలసటగా నుదురు తుడుచుకున్నాడు. భారంగా నిట్టూర్పు విడిచాడు. 4-5 నెలలుగా ఓ రకమైన వేదన, అశాంతి తనను ఆవరించుకున్న సంగతి స్పష్టంగా రావుకు కూడా తెలిసి ఉండదు. తను ఎప్పట్లాగా ఉల్లాసంగా ఉండటం లేదని, హాయిగా నవ్వటం లేదని, తృప్తిగా నిద్ర కూడా పోవటం లేదని యమున అంటూనే ఉన్నా రావు ఏమంత పట్టించుకోలేదు. ఒకటి మాత్రం రావు కావాలనే చేస్తున్నాడు. అమ్మతో మాట్లాడటం లేదు. అమ్మను కన్నెత్తి చూడటం లేదు. అమ్మ పరిసరాల్లో కూడా మసలటం లేదు. నిజానికి అమ్మ సంగతి యమున చెప్పిన రోజు ఎంత షాక్ తిన్నా క్రమంగానే సరిపెట్టుకోలేకపోవటం రావు బలహీనతే. ఇక అసలు ఏం జరిగిందో కథలోకి వెళ్దాం. మరి మబ్బు రంగులో సిల్క్ నువ్వులు మిక్చర్ పూనా చీర ప్యాక్ చేయించుకుని ఆ రోజు చాలా ఆనందంగా బయలుదేరాడు ఇంటికి. యమున ప్రేమ్ నెత్తుకొచ్చి వారం రోజులైంది. ప్రేమ్ చాలా తెల్లగా, బొద్దుగా, గుండ్రటి కళ్ళతో తల్లిలాగే ఉంటాడు. వాడి కళ్ళలోకి చూసేసరికి కిలారుమంటూ నవ్వు నవ్వుతాడు. అప్రయత్నంగానే వాడిని గుండెలకు హత్తుకుంటాడు అతను. ఓహో, పితృప్రేమ అంటూ హాస్యం చేస్తుంది యమున. మొదట తనకు సిగ్గు వేసినా ఆ వారం రోజుల్లోనూ వాడిని తనివి తీరా ముద్దు పెట్టుకోవటం, అమ్మా నాన్న వారిస్తున్న ఎత్తుకు తిప్పటం అలవాటయ్యాయి. యమున, రత్నం లాంటి కొడుకును ప్రసాదించావు అన్నాడు ఓసారి. యమున నవ్వింది. ముత్యం లాంటి మొగుణ్ణి చేసుకున్నానుగా అంది. నిజం చెప్పద్దు, చందమామ వీడి కన్నా అందంగా ఉంటుందా? ఉండదు. వాడి బాబు కన్నా కూడా అందంగా ఉండదు. మరి నీకేం కావాలో అడగరాదు, ఇస్తాను. గర్వంగా చూశాడు తను. సిగ్గు లేకపోతే సరి. కట్టుడి చీరలు కావాలని ఎన్నిసార్లు చెప్పాను. పైగా వరాలు అడగటం ఒకటే అంది చివాట్లు పెడుతూ. వరాలిచ్చే ఉద్రేకం పోయింది. ఏమిటో అంత కోపం. జీతం రాని కొంటాగా అన్నాడు. నవ్వేసింది యమున. యమునకు ప్రజెంట్ చేయాలని ఆ చీర కొన్నాడు. ప్రేమ్కి స్వెటర్ కూడా కొన్నాడు. ప్రేమ్ మొట్టమొదటిసారి తన కళ్ళల్లోకి పసితనంగా, అమాయకంగా, పవిత్రంగా చూసిన క్షణంలోనే తను చాలా మారాడు. తను తండ్రి అయ్యాడు. బిడ్డలు, సంసారం, బాధ్యతలు తలుచుకుంటే అవన్నీ మధురంగానే ఉన్నాయి. ఎంతటెంతట వాటిని నిర్వహించే రోజు వస్తుందా అని ఆతృత కలగసాగింది. ప్రేమ్ని చదివించాలి. తనలా కాదు, బాగా చదివించాలి. అవసరమైతే రక్తంలో ఆఖరి బొట్టు కూడా అమ్మి చదివించాలి. తన మనసులోంచి, తన తనువులోంచి ఈ ప్రపంచంలోకి అడుగుపెట్టిన బిడ్డ సర్వ సౌఖ్యాలతో సుఖపడుతూ ఉంటే తను శాంతిగా, విశ్రాంతిగా, తనను ఇంతవాణ్ణి చేసి నాన్న, అమ్మ నిశ్చింతగా కాలం దొర్లిస్తున్నట్టు తను కూడా ఒకనాటికి అలసిపోయిన జీవితంలో అతిథిగా మాత్రమే కూర్చుంటాడు. యమున ఆలోచనలు ఎలాంటివో రావుకి అంతగా తెలియవు. ఎలాంటి విషయాన్నైనా యమున తేలిగ్గానే తీసుకుంటుంది. చీర చాలా బాగుంది అంది సంతోషంగా. రావు తేలిక పడ్డాడు. బట్టలు మార్చుకుని మొహం గడుక్కొచ్చి కూర్చున్నాడు. యమున కాఫీ అందిస్తూ అంది. మీకు నేను చెప్పింది ఒకటి, మీరు తెచ్చింది మరొకటిను. పర్వాలేదు, ఆ చీరలు మరొకసారి చూద్దాం. బాబు స్వెటర్ చూసావా? బాగుంది. బాగుండటం కాదోయ్, అది వేసి వాడిని వేరే పడుకోబెడితే చలేం వేయరుగా. యమున నవ్వుతూనే అంది. మీరు కూడా ఒక స్వెటర్ కొనుక్కుంటే మీకు కూడా చలివేయదుగా. అలా పెంకితనం చేస్తే ఊరుకొని మరి అన్నాడు. 3 నెలలైనా నిండని ఆ పసివాడి మీద ఎందుకో మీకు అంత అసూయ. వాళ్ళ అమ్మ దగ్గరే వాడు పడుకుంటాడు. స్వెటరు గిట్టరు అక్కర్లేకుండా అమ్మ గుండెల్లో వెచ్చగా నిద్రపోతాడు. 25 నిండిన మిమ్మల్ని మీ అమ్మ ఈనాటికి పసిబిడ్డలా చూసుకుంటూ ఉంటే నేను అప్పుడే వాడిని గాలికి విడిచిపెట్టనా? నా వల్ల కాదు బాబు. రావు నవ్వాడు.
వేడివేడి కాఫీ తాగుతూ కూర్చున్నాడు. యమున స్వెటర్ విప్పి బాబుకు తొడిగింది. అయితే యమున, మా అమ్మ మంచిదా, బాబు అమ్మ మంచిదా? మీ అమ్మే మంచిది. ఎందుకో? ఈనాటి వరకు మిమ్మల్ని పెంచుతూనే ఉన్నారుగా. నా మాట అప్పుడు ఏం చెప్పగలం? గుండ్రటి యమున కళ్ళ నిండా పొంగులెత్తే మాతృత్వపు మమత చూడగలిగాడు రావు. యమున ప్రేమిని హృదయానికి హత్తుకుని నిలబడింది. రావు తదేకంగా చూశాడు. ఆ దృశ్యం రావు హృదయం నిండా అలుముకుంది. యమున అప్రయత్నంగా లేచి దగ్గరికి నడిచాడు. నేను ఆడపిల్లనై పుట్టి అమ్మను కాగలిగితే? నవ్వింది యమున. బాబును ఉయ్యాల్లో పడుకోబెట్టి జోకొడుతూ అంది. మీకు కబురు చెప్తాను, భలే ఆశ్చర్యంగా ఉంటుంది. ఆహా అన్నట్టు చూశాడు రావు. నా మాట నమ్మరేమో. చెప్పు చూద్దాం. మీరు రాగానే చెప్పాలనుకుంటే పిచ్చి పిచ్చి కవిత్వంలో పడ్డారు. అసలు ఏమిటా కబురు? చిత్రమా విచిత్రమా, విచారమా సంతోషమా? విచిత్రమేం కాదు, కానీ చిత్రమే. విచారం మాత్రం దేనికి? సంతోషమే. ఓహో, ఏమిటబ్బాది? ఆలోచించండి చూద్దాం. ఏదో సామెత చెప్పినట్టే ఉంది నీ ధోరణి. అసలు మీరు నా మాట నమ్మటం లేదు కదూ? చిరాగ్గా నుదురు చిట్లించాడు రావు. ఏమిటా పెంకుతనం? నువ్వేం చెప్పక్కర్లేదు కానీ సినిమాకి వెళ్దాం. కాస్త తొందరగా బయలుదేరు, కొత్త చీర కట్టుకో. అమ్మో, ఇప్పటికీ వంట గంట మొదలెట్లేదు, ఇంకా చాలా పని ఉంది. ఏ అమ్మ ఏమైంది? యమున కళ్ళల్లో నవ్వు చిందింది. పడుకున్నారు. ఒంట్లో బాగాలేదా? ఆతృత వ్యక్తపరిచాడు రావు. ఒంట్లో బాగానే ఉంది, మనసు బాగాలేదేమో. ఏమిటి నాయనా నీ తల తిరుగుడు? ఆ చెప్పేదేమిటో సరిగా చెప్పరాదు? అయితే చెప్పేస్తాను, శ్రద్ధగా వింటారుగా. ఒక 4-5 నెలల్లో వింటున్నారా? మీకు చెప్పేస్తున్నాను. మీకు చిన్ని తమ్ముడో చెల్లాయో పుడతారు. వినేశారా? పక్కుమంది యమున. చాలే, ఏమిటా మోటు హాస్యం? రావు చురుగ్గా చూశాడు. బాగుంది. మధ్య నాదా మోటు హాస్యం? తమ్ముండెత్తుకుని ఊరేగేది మీరేగా. విస్మయంగా చూశాడు. అబ్బా, ఏమిటింత వెకిలిదాని అవుతున్నావు ఈ మధ్యన? యమునకు కాస్త కోపం వచ్చింది. విసురుగానే అంది. ఉన్న సంగతి చెప్పాను, నమ్మితే నమ్మాలి, మానితే మానాలి, కానీ నా మీద దేనికి మీకు అంత చిరాకు? అది కాదు యమున, సామరస్యంతోనే ఆశ్చర్యంగా అన్నాడు. అసలు ఏమిటి అమ్మకి? ఏమో, ఏమిటో మీ అమ్మనే అడగరాదు వెళ్ళి. చాలు కానీ చెప్పు, ఎందుకలా అన్నావు? ఎవరు చెప్పారు నీకు? రావు మాటల్లో చూపుల్లో అపరిమితమైనటువంటి ఆతృత కొట్టొచ్చింది. ఒక్క క్షణం చూసి మామూలుగా అంది యమున. నా మాట కొట్టి పారేస్తుంటే నేనేం చేసేది అంటూ ఆ సంగతి ఏమిటో చెప్పింది. అసలు ఆవిడికి 2-3 నెలల నుంచి అనుమానంగానే ఉందట. కాస్త గొంతు తగ్గించింది. బహిష్టులు పోతాయో ఏమిటో అనుకున్నారట. తీరా ఓ 15 రోజులుగా మరీ సరిపెట్టుకోబుద్దిగాక ఇవాళ పొద్దున్న సీతమ్మ పిన్ని గారిని తీసుకుని ఆసుపత్రికి వెళ్ళారు. అసలు వెళ్లే ముందు నాకు చెప్పనే లేదు, వచ్చాక మాత్రం చెప్పారేమిటి? పిన్ని గారే చెప్పింది. డాక్టర్ అమ్మ పరీక్ష చేసి 5వ నెల అని చెప్పిందంట. పెద్ద వయసు కాబట్టి జాగ్రత్తగా ఉండాలని, మంచి ఆహారం అది తీసుకోవాలని, నెల నెల వచ్చి పరీక్ష చేయించుకోవాలని, పురిటికి మాత్రం తప్పకుండా ఆసుపత్రికి రమ్మని, ఇంకా ఏమిటేమిటో చెప్పిందట. మాట పలుకు లేకుండా నిలువుగుడ్లతో చూస్తున్న రావు మొహం కేసి చూస్తూ మళ్ళీ ప్రారంభించింది. మీ అమ్మ కళ్ళనీళ్లు పెట్టుకుంటూ ఉంటే డాక్టర్ అమ్మ భుజం మీద చేయి వేసి మరీ ధైర్యం చెప్పి బుజ్జగించిందట. పెద్ద వయసేనా, మీరేం భయపెట్టుకోకండి, నేను మీకే ఆపద రాకుండా పురుడి పోసి పంపుతానుగా, అప్పుడప్పుడు వచ్చి తప్పకుండా పరీక్ష చేయించుకుంటూ ఉండండి, ఓ టానిక్ రాసిస్తాను, శ్రద్ధగా వాడండి అంటూ ఏదో రాసి కూడా ఇచ్చిందట. ఆ చీటీ మీ అమ్మ ఆసుపత్రి దాటగానే చించి పారేశారట. మొహం అదోలా పెట్టుకుని ఇంటికొస్తే ఏమో అనుకున్నాను. రాగానే గదిలో నేల మీద కొంగుపరుచుకుని పడుకున్నారు. ఎంత పలకరించినా మాట్లాడారు కాదు. ఒంట్లో బాగోలేదో ఏమిటో అని ఊరుకున్నాను. సీతమ్మ పిన్ని అంతా చెప్పింది. మొదట మీలాగే ఆశ్చర్యపోయాను అనుకోండి. తీరా ఆవిడ మొహం చూడాలంటే నాకు భలే సిగ్గేసింది. చెప్పొద్దు, నాలో నేను నవ్వుకోలేక చచ్చాను. ఏమీ ఎరగని దానిలాగా అన్నానికి 2 అత్తయ్య అని పిలిచాను. నేను తిననమ్మాయి, నువ్వు భోంచెయ్యి అన్నారు. అదేమిటి, ఒంట్లో బాగాలేదా? అబ్బే, తర్వాత తింటాలే, నువ్వు భోంచెయ్యి. మరి లేచి రాలేదు. నాకొక్కదాన్ని తినటానికి సహించక ఊరుకున్నాను. మధ్యాహ్నం మీరు భోజనానికి వచ్చినప్పుడు చెప్పేద్దామనుకున్నాను, కానీ ఎందుకో చెప్పబుద్ధి కాలేదు. మీరు వెళ్ళాక పిన్నిని పిలిచి ఆవిడ అన్నం తింటలేదని చెప్పాను.
పిన్ని అత్తయ్యను మందలించింది. పిచ్చా వెర్రా, ఎందుకలా బెంబేలు పడిపోతావు? దేవుడిస్తే దెయ్యం కంటుందట. వాడిష్టం కానీ మన చేతుల్లో ఏముంది? నీకన్నా పెద్దవాళ్ళై పురుళ్ళు పోసుకున్న వాళ్ళు ఎంతమంది లేరు? నువ్వేం తప్పుడు పని చేసావు గనక చాలు కానీ లేచి అన్నం తిను. నీకోసం యమున కూడా అలా ఉండిపోయింది. చంటిబిడ్డ తల్లి వేళాపాళ లేకుండా తింటే పాలు కాస్త తగ్గాను. లేచిరా వదినా, లేచిరా అంటూ బలవంతంగా లేవదీసి అన్నం కలిపి తినిపించినంత చేసింది. అబ్బా, నాకు నవ్వు ఆగదే. ముక్కు నోట 2 ముద్దలు కుక్కుని పెరట్లోకి పరిగెత్తాను. పళ్ళెం కడుక్కొని ఇంట్లోకి వచ్చేసరికి ఆవిడ మళ్ళా మునగ తీసుకుని పడుకున్నారు. యమున నోటికి కొంగు అడ్డం పెట్టుకుని రావు కేసు చూసింది. రావు ఏమీ వినని వాళ్ళలాగా ఎటో చూస్తూ నిలబడ్డాడు. యమున మళ్ళా అంది, పాపం అత్తయ్యకి భయమో ఏమిటో కుళ్ళి కుళ్ళి ఏడుస్తున్నారు అన్నట్టు మామయ్యకి కూడా తెలిసిపోయింది. పిన్ని నవ్వుతూ నవ్వుతూ చెప్పేసింది. అందరిలాగే ఆయన ఒక గడియ విస్తుపోయినట్టు చూసి మళ్ళా నవ్వుకుంటూ వెళ్ళిపోయారు. చటుక్కున తల తిప్పి చూశాడు. అదేమిటి, మీరెందుకు అలా చూస్తారు? నేను చెప్తున్న అబద్ధమా ఏమిటి? కావాలంటే పిన్నిని పిలుస్తాను, అడగండి. అయ్యో మర్చిపోయాను. ఎవరు ఎసరు మరిగిపోతుందో ఏమిటో లోపలికి పరిగెత్తింది యమున. రావు హఠాత్తుగా స్టాండు మీద బట్టలు వేసుకుని వరండాలోంచి వెళుతూ జోళ్లు తగిలించుకుని మెట్లు దిగి రోడ్డు మీద పడ్డాడు. ఇక గబగబా గాలి పీల్చుకుంటూ నడిచాడు. ఆ రోజు కూడా పార్క్ చివరికంటా పోయి ఒంటరిగా కూర్చున్నాడు. అమ్మ కబురు తలుచుకుంటూ ఉంటే ఎప్పటికప్పుడే విభ్రాంతి కలుగుతోంది. యమున చెప్పింది నిజమా కాదా అన్న ఆలోచన అక్కర్లేదు. యమునే కాదు, ఎవ్వరూ ఇలాంటి అబద్ధాన్ని కల్పించలేరు. తనకు తమ్ముడో చెల్లాయో ఇప్పుడు చి ఎంత సిగ్గుచేటు. తను పెరిగి పెద్దవాడై తండ్రి కూడా అయితే ఇంకా తన తండ్రి పిల్లల్ని కంటమా? ఆ సంగతి విని ఆయన నవ్వుకున్నాడా? రావునేదో అర్థం కాని అసహ్య భావం ముంచివేసింది. శరీరం యావత్తు యావగింపుతో జలధరించింది. తనని తన సంతానాన్ని చూసుకుంటూ నిర్వికారంగా కాలం గడిపేయాల్సిన తల్లిదండ్రులు దుర్భరం అనిపిస్తున్న కొద్దీ అవే ఆలోచనలు రావును చుట్టుముట్టాయి. అమ్మకి 43 దాటాయి, నాన్నకైతే 50 ఏళ్ళైనా ఉంటాయి. ఇద్దరూ జీవితాన్ని చాలా వరకు అనుభవించి దాదాపు చరమస్థితికి వచ్చారు. కొడుకు కోడలు కూతురు అల్లుడు 2 వైపులా మనుమలు కళ్ళ ఎదురుగానే ముందు తరాలకు వారసులు బయలుదేరుతూ ఉంటే ఆ ఆనందమంతా అనుభవించాల్సిన అదృష్టం వాళ్ళకుంది. యవ్వన భాగ్యాన్ని అనుభవిస్తూ సృష్టిని పెంచడం మానవుడి ధ్యేయమైతే అది వాళ్ళు నిర్విఘ్నంగా నెరవేర్చారు. అమూల్యమైన తమ బాధ్యతలు బిడ్డల మీద పెట్టి కాల ప్రవాహంలో నీటి బొట్టులై కలిసిపోవటం కన్నా వాళ్ళు కోరదగింది ఏమీ లేదు. కానీ వాళ్ళకి ఇప్పుడు పసిబిడ్డ ఒక్కసారిగా ఆ ఇద్దరి మీద రావుకు పట్టరాని కోపం ముంచుకొచ్చింది. వాళ్ళ బాధ్యతలేమిటో వాళ్ళకి తెలియకుండా పోయాయి. వాళ్ళ శరీరాలే కాదు, ఆత్మలు కూడా అపవిత్రమయ్యాయి. కాల ప్రవాహానికి ఎదురీదిన దురాశాపరులయ్యారు వాళ్ళు ఎక్కువేమీ ఆలోచించబుద్ధి కాలేదు రావుకి. చీకటి పడ్డా లేచి ఇంటికి వెళ్ళడానికి మనస్కరించలేదు. అమ్మ కనిపిస్తే చెట్టంత కొడుకు మొహం చూడటానికి సిగ్గుపడిపోదు. నాన్న మాత్రం ఏ మొహం పెట్టుకుని వీధిలో తిరుగుతాడు, బిడ్డల మొహం చూస్తాడు. రావు చాలాసేపు అక్కడే కూర్చున్నాడు. లేవక తప్పలేదు, ఇంటికి వెళ్ళక తప్పలేదు. గుమ్మంలో అడుగు పెడుతుంటే గుండెలు బాధగా కొట్టుకుంటున్నట్టు అనిపించింది. తండ్రి కంఠస్వరం చెవుల్లో పడేసరికి ఒళ్ళంతా వికారాలమయమైంది. రోజులాగే తండ్రి ప్రైవేటు కుర్రాళ్ళకు పాఠాలు చెప్తున్నాడు. ఆయనకి ఇంటితోనూ మనుషులతోనూ సంబంధం ఉన్నట్టే లేదు. మొహం చిట్లించుకుంటూ గబగబా లోపలికి వెళ్ళాడు. ఉయ్యాలలు ఊపుతున్న యమున ఎదురొచ్చింది. ఒక్క క్షణం చూశాడు రావు. సాయంత్రం తెచ్చిన కొత్త చీర కట్టుకుంది. చటక్కన తల తిప్పుకుని చొక్కా విప్పుతూ స్టాండ్ దగ్గరికి పోయాడు. కొంచెం ఆశ్చర్యపడుతూనే వెనక నడిచింది. మీరు సరిగ్గా చూడలేదనుకుంటాను. సాయంత్రం తెచ్చిన కొత్త చీర కట్టుకున్నాను. కనపడుతోందిగా, చూడకపోవటం ఏమిటి? ముక్తసరిగా అన్నాడు. ఆశ్చర్యంగా చూసింది యమున. అదేమిటి అలా ఉన్నారు? ఇందాక కూడా చెప్పకుండానే వెళ్ళిపోయారే? అబ్బా, ఇక నువ్వు కబుర్లు దిగితే ఇంతే. వచ్చి రాగానే ఏమిటి నీ ప్రశ్నలు? టవల్ భుజం మీద వేసుకుని 2 అంగల్లో బాత్రూమ్ కేసి నడిచాడు. యమున పలకరించకుండానే అన్నం వడ్డించింది. రావు దించిన తల ఎత్తకుండా గబగబా 2 ముద్దలు తిని ఎవరో తరుముకొస్తున్నట్టే గదిలోకి వచ్చి పడ్డాడు. అమ్మ కనిపించలేదు. ఏ క్షణంలో బయటకు వస్తుందోనని కంగారు పడ్డాడు. కాస్త తేలిగ్గా గాలి పీల్చుకున్నాడు. తండ్రి కంఠం వినిపించటం లేదు. ప్రైవేటు పిల్లలు వెళ్ళిపోయినట్టున్నారు. తనకు గుర్తున్నంత వరకు తన తండ్రిని ఇంతగా ఆక్షేపించి అసహ్యించుకున్న రోజు ఎన్నడూ లేదు. అమ్మంటేనే తనకు బాగా ఇష్టమైన, నాన్నంటే కూడా ఇష్టం ఉంది.
ఆయన తనను కని పెంచి పెద్దవాణ్ణి చేశారన్న భావం ఎన్నడూ తనకు మరుపు రాలేదు. తనను చదివించే రోజుల్లో డబ్బు కోసం ఇబ్బంది పడే నాన్నను చూస్తూ తను కన్నీళ్లు తెచ్చుకున్న ఘట్టాలు కూడా ఉన్నాయి. గుండెల నిండా నిండి ఉన్న అదే అభిమానంతో తను ఎన్నోసార్లు చెప్పాడు, రిటైర్ అయ్యాక కూడా నీకు ఈ యాతనెందుకు నాన్న, నువ్వు ప్రైవేట్ చెప్పకపోతే మాత్రం మనం బ్రతకలేకపోతామా, హాయిగా విశ్రాంతి తీసుకో చాలు అన్నాడు. ఎంత చెప్పినా నాన్న విన్నాడు కాదు. రోజంతా విశ్రాంతి కాక ఏమైందిరా, నలుగురు మనుషులం బ్రతకటం మాటలా అన్నాడు. రిటైర్ అయిన మర్నాటి నుంచి అలాగే జరుగుతోంది. అమ్మ యమున, కొంచెం మంచినీళ్ళు తెచ్చిపెట్టగలవా? తండ్రి కంఠస్వరం చెవుల్లో పడేసరికి మళ్ళా ఏదో అర్థం కాని ఏహ్యభావం రేగినట్టయింది. యమున గదిలోకి వస్తున్నదల్లా వస్తున్నామా అయ్యా అంటూ మళ్ళా వెనక్కి వెళ్ళింది. రాత్రుళ్ళు నాన్న మంచం దగ్గర మంచినీళ్ళ చెంబు పెట్టి పక్క వేస్తుంది అమ్మ రోజు. అమ్మ రోజులా లేదు. అమ్మ అనుకుంటేనే ఏదో హాయి కలుగుతుంది మనసుకి. దినచర్యను యమునతో కన్నా అమ్మతోనే ఎక్కువ సాన్నిహిత్యం ఉంటుంది రావుకి. ఇంట్లో వంట వార్పు అంతా అమ్మే చేస్తుంది. యమున చేసిన రోజు యమున కూడా నసుగుళ్ళు పోతూనే ఉంటుంది. యమునకు వంటలన్నీ నేర్పమ్మా, నువ్వెక్కడికన్నా వెళ్తే ఈ నలభీమ పాకంతో మా ప్రాణాలు తీస్తుంది అంటాడు రావు. అమ్మ నవ్వుతుంది. నీ పెళ్ళానికి వంటలన్నీ నేర్పేసి నన్ను ఎక్కడికైనా వెళ్ళిపోమనా ఏమిటి అర్థం అంటుంది కోపం ప్రదర్శిస్తూ. మధ్య మీరిద్దరూ దెబ్బలాడుకోకండి, ఎవరు నేర్పినా నేను నేర్చుకోను అంటూ ఖరాగ్గా చెప్పి కూర్చుంటుంది యమున. అమ్మలాంటి అత్తగారు ఉన్న యమున చాలా అదృష్టవంతురాలే. సంసారంలో ఏ బాధ్యతలు లేవు, ఇంటి పనుల్లో ఏ చీకు చింత లేదు. రావు ఏ క్షణంలో బుద్ధి పుడితే ఆ క్షణంలోనే యమునను తీసుకుని సినిమాకు పోతాడు, షికార్లు తిరుగుతాడు, గంటల తరబడి కబుర్లు చెప్తూ కూర్చుంటాడు. అమ్మ అన్నిటికీ నవ్వుతుందే కానీ ఎన్నడూ చిరాకు పడదు, విసుగుతల చూపించదు. అమ్మకు కన్న కూతురు సుశీల ఒకటి, యమున ఒకటి కాదు. ఆ సంగతి రావు కన్నా యమునకే బాగా తెలుసు. యమున లోపలికొస్తూ తలుపులు మూసింది. ఉయ్యాల్లో బాబుని తీసి మంచం మీద పడుకోబెట్టింది. లైట్లు తీసివేనా, మీరేమైనా చదువుకుంటారా అంది. రావు మాట్లాడలేదు. యమున దగ్గరికి వచ్చింది. ఒంట్లో బాగాలేదా? దేనికి మాట్లాడరే? బాగుంది, చెప్పకపోతే నాకెలా తెలుస్తుంది అంది నిష్ఠూరంగా. రావు కొంచెం నవ్వాడు. తెలియకపోవటం ఏమిటి, అన్నీ నువ్వే అనుకోగలవు, నాకేం దివ్య దృష్టి లేదే. రావు నెమ్మదిగా అడిగాడు. అమ్మ భోంచేసిందా? లేదు, కొంచెం మజ్జిగ తాగి పడుకున్నారు. కాసేపు అయ్యాక అన్నాడు రావు, అన్నం తినమని నువ్వు బాగా చెప్పలేకపోయావా? చెప్పకుండానే ఊరుకున్నానా? ఆవిడ ధోరణి ఆవిడదే. అస్తమాను కళ్ళనీళ్లు పెట్టుకోవటం, మనసులో బాధపడటం ఏమిటో నాకు భయంగా ఉంది బాబు. చివరికి అన్నాను కూడా, డాక్టర్ అమ్మ జాగ్రత్తగా పురుడు పోస్తానని ధైర్యం చెప్పింది కదూ అత్తయ్య, మీకెందుకు భయం అని. నా ప్రాణం పోతుందని భయపడుతున్నావా అమ్మ అన్నారు. మరెందుకో అప్రయత్నంగా అడిగాడు రావు. బాగుందండి, పాపం ఆవిడికి మాత్రం సిగ్గు కాదు. యమున, అమ్మ గురించి మనం ఇలా మాట్లాడుకోవటం చాలా అసభ్యంగా ఉంటుంది, కానీ నా ఉద్దేశం చెప్పాలంటే ఆవిడ ఏడ్చి ఏం ప్రయోజనం సాధిస్తుంది? జరిగిన దానికి ఆవిడ బాధ్యత లేకపోలేదుగా. ఇది మరీ బాగుంది, ఆవిడ్ని తప్పుపడుతున్నారేమిటి విస్మయంగా అంది యమున. రావు మాట్లాడలేదు. సీతమ్మ పిన్ని ఓ గమ్మత్తు చేసింది అంది యమున నవ్వుతూ. ఉత్త మాటల పోగు, మామూలు విషయాలు కూడా గమ్మత్తుగా చెప్తుంది. ఇందాక మళ్ళా పిన్ని వచ్చింది. అత్తయ్యని చూసి ఏమందో తెలుసా? అలా కుళ్ళి కుళ్ళి కూర్చోపోతే ఏమందో మాకో మెంగరాదు, వెదవ బాదరాబందీ పోతుందిగా అంది. మరి ఏమందమ్మా అని కంగారుగా అడిగాడు రావు. పాపం ఏమీ అనలేదు. అలా పిచ్చిదానిలా చూస్తూ కూర్చున్నారు. అంతలోనే పిన్ని నవ్వేస్తూ, నమ్మేశావా ఏమిటి వదినా, హాస్యానికి అన్నానులే చాలు, కానీ నువ్వెందుకమ్మా అంత కుళ్ళిపోతావు అంటూ ఏవేవో నచ్చ చెప్తూ కూర్చుంది. అలాంటి పని మాత్రం ఎప్పుడూ చేయొద్దని చెప్పు, పెద్ద ప్రాణానికే మోసం వస్తుందంటారు. చిన్న ప్రాణం అక్కర్లేదు కాబోలు, నాకు మాత్రం ఒక మరిదే పుడతాడంటే భలే సరదాగా ఉంది. రావు దగ్గరగా కూర్చుంటూ అంది యమున. నిజం చెప్పండి, మీకో తమ్ముడు పుడతాడంటే? రావు కళ్ళకి అడ్డంగా చేయి వేసుకున్నాడు. ఈ గదిలో తను, మరో గదిలో తన తండ్రి. పళ్ళ మధ్య పెదవి నొక్కిపట్టి బలంగా గాలి పీల్చి విడుస్తూ పడుకున్నాడు. ఇక అత్తారింటి నుంచి సుశీల వచ్చింది అమ్మని చూడటానికి. సుశీల యమునతో అంటూ ఉంటే రావు కూడా విన్నాడు. నీ ఉత్తరం చదివి నేను అస్సలు నమ్మలేకపోయాను వదినా. ఇంట్లో వాళ్ళకి ఎలా చెప్పాలా అని భలే తికమక పడ్డాను. చదువుకోమని మా ఆడబిడ్డకు ఉత్తరం ఇచ్చేశాను. ఆవిడ నన్ను ఒకటే హాస్యాలు పట్టించింది. చెప్పొద్దు, భలే సిగ్గేసిందిలే.
పాపం మా అత్తగారు మాత్రం కూతుర్ని మందలించి అదే విషయం మీద ఓ పావుగంటైనా మాట్లాడింది సుశీల. రావుకి చిరాకు వేసింది. ఏమిటో ఈ ఆడవాళ్ళంతా ఒకటే, బొత్తిగా ప్రపంచ జ్ఞానం ఉండదు. 4 రోజులు ఉంది సుశీల. ఎక్కడ అమ్మ విషయం తెస్తుందో అన్నట్టుగా రావు ఏవేవో పనులు కనిపించుకుని చాలా ముభావంగా ప్రవర్తించాడు. అన్నయ్య అంటూ సుశీల ప్రారంభించిన ధోరణిని పెరగనివ్వకుండా చేశాడు. వెళ్లే రోజు యమునతో నవ్వుతూ చెప్పింది సుశీల. వదిన, నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి అమ్మని. అమ్మ చిన్న పిల్లలా బెంగ పెట్టుకుంది. పురిటి నాటికి మళ్ళీ వస్తాను. నేను అత్తారింటికి పోయినా మళ్ళా ఒక ఆడబిడ్డ ఉంటుంది సుమా నీ మీద పెత్తనం చేయటానికి, మర్చిపోకే అంటూ గలగలా నవ్వింది. ఈ అందరు ఎన్ని చెప్పినా ఆవిడకు మనశ్శాంతి లేదు. ఆ దిగులేమిటో అర్థం కాదు అంది యమున తర్వాత. మతి లేకపోతే సరి అన్నాడు రావు. ఓ రోజు మధ్యాహ్నం వేళ తలనొప్పి ఎక్కువగా ఉందని ఆఫీసులో పర్మిషన్ తీసుకుని ఇంటికి వచ్చేశాడు రావు. గడపలో కూర్చుని బియ్యం ఎరుతోంది అమ్మ. ఒకసారి కళ్ళెత్తి చూసి చటుక్కున తల దించేసుకుంది. కుడి భుజం మీదుగా బయట కొంగు కప్పుకుని బియ్యంలో వేళ్లు కదుపుతూ కూర్చుండిపోయింది. అనుకోకుండా అమ్మను చూశాడు రావు చానాళ్ల తర్వాత. అలా అన్నాళ్ల తర్వాత అమ్మను చూస్తుంటే ఏదో ఆనందం లాంటి భావం కలిగినట్టయింది. తడబడుతూనే అమ్మ ముందు నుంచి గదిలోకి నడిచాడు. యమున పుస్తకం చదువుకుంటూ తీరిగ్గా పడుకుంది. ఇదేమిటి వేళగాని వేళ అంటూ ఆశ్చర్యం ప్రకటించింది లేస్తూ. తలనొప్పిగా ఉందని వచ్చేశాను. బట్టలు మార్చుకుని పక్క మీద కూర్చున్నాడు రావు. కొంచెం టీ పెట్టి తీసుకురా యమున. అలాగే అంటూ వెళ్ళింది. అమ్మ కంఠం వినిపించింది చాలా కాలానికి. జ్వరం ఏమైనా తగిలిందేమో చూడలేకపోయావు. ఓ గంట కిందట అన్నం తిని వెళ్ళాడు. ఎందుకైనా మంచిది నిద్రపోవద్దని చెప్పు. నువ్వు వెళ్ళి దగ్గర కూర్చో. యమున లోపలికి వచ్చేసింది. టీ అత్తయ్య పెడతానన్నారు అంటూ కూర్చుంది. అమ్మాయి అని పిలిస్తే యమున వెళ్ళి టీ గ్లాస్ తీసుకొచ్చింది. రావు చాలా ఇష్టంగా తాగాడు. టీ రుచిగా కూడా ఉంది. యమున మాట్లాడుతూనే ఉన్న రావుకు నిద్ర ముంచుకొచ్చింది. లేచేసరికి జ్వరం కూడా తగిలింది. వాణ్ణి నిద్రపోనివ్వద్దని అంతా చెప్పాను అంటూ అమ్మ చివాట్లు పెడుతుంటే, టీ తాగి కూడా నిద్రపోయిన పెద్ద మనిషిని అనక నన్ను అంటారేమిటి మీరు అంటూ యమున జవాబు చెప్పటం రావు విన్నాడు. నవ్వొచ్చింది. జ్వరం వస్తే మాత్రం శాశ్వతంగా ఉండిపోతుందా? అదే పోతుంది అనుకున్నాడు దుప్పటి కప్పుకుంటూ. మళ్ళా మెలకు వచ్చేసరికి అంతా చీకటిగా ఉంది. ఒళ్ళంతా చెమటలు బట్టి ఉక్కపోస్తుంటే దుప్పటి తీసేసి లేచి కూర్చున్నాడు. దాహంతో నోరు పిడచగట్టుకుపోతున్నట్టు అనిపించింది. యమున అన్నాడు. కంటి చూపు చీకటికి అలవాటు పడింది. యమున బాబును దగ్గరగా జరుపుకొని గాఢంగా నిద్రపోవటం కనిపిస్తోంది. అంత హాయిగా నిద్రపోతున్న యమునను లేపటానికి మనస్కరించలేదు. నెమ్మదిగా లేచి మంచినీళ్ల కోసం 4 వైపులా చూశాడు. గది తలుపులు తీసుకుని వరండాలో అడుగుపెట్టాడు. ఎవరది? అమ్మ కంఠం గంటలా వినిపించింది. యమున చటుక్కున లోపలికి వచ్చేశాడు రావు. యమున అంటూ తట్టి లేపాడు. నిద్రలో విసుక్కుంటూ పక్కకు తిరిగి పడుకుంది యమున. ఒక్కసారి లేచి కొంచెం మంచినీళ్లు తీసుకురాదు అన్నాడు బ్రతిమాలుతున్నట్టుగా. యమున బద్ధకంగా కళ్ళు నుమ్ముకుంటూ లేచి కూర్చుంది. అసలు ఏమీ వినిపించుకున్నట్టు లేదు. కొంచెం మంచినీళ్ళు తీసుకురా యమున, దాహం వేస్తుంది. మరచెంబులు లేవా? అసలు మరచెంబే లేదు. ఓ మర్చిపోయాను కాబోలు అనుకుంటూ లేచి వెళ్ళింది. కాసేపటికి గ్లాసు నిండా వేడి నీళ్లు తెచ్చి గ్లూకోజ్ కలిపించింది. ఇస్తూ లేవటానికి నేనేమైనా విసుక్కున్నానా ఏమిటి అంది. మంచి నిద్రలో లేపితే ఎవరికైనా విసుగొస్తుంది. ఇవేమిటి వేడి నీళ్ళు ఎక్కడవి? అప్పుడే ఎలా కాచావు అన్నాడు గ్లాస్ అందుకుని. నే వెళ్ళేసరికి అత్తయ్య కుంపటంటిస్తున్నారు. మీరు నన్ను లేపటం విన్నారట. గబగబా నీళ్లు కాచి ఇచ్చారు. సాయంత్రం కాసిన్ని వేడి నీళ్లు ఫ్లాస్క్లో పోషించమని ఆవిడ చెప్పారు. నేనే మర్చిపోయాను. యమున మళ్ళా బద్ధకంగా పక్క మీద కొరిగింది. రావు ఆశ్చర్యపడుతూనే నీళ్లు తాగాడు. ఎంతో ఓపిక కూడదీసుకున్నట్టయింది. ఈ అర్ధరాత్రి అమ్మ తన కోసం వేడి నీళ్లు కాచిచ్చింది బద్ధకం లేకుండా. ఉత్త మనిషి కూడా కాదు. కడుపులో దేవినట్టయింది. ముడుచుకొని పడుకున్నాడు. ఇక అమ్మ అప్పుడప్పుడు రావు కళ్ళబడుతూనే ఉంది. దృష్టి తప్పించుకుని అయిష్టంగా ప్రవర్తిస్తూనే ఉన్నాడు రావు. ఉదయం అప్రయత్నంగా అమ్మను చూశాడు. అయిష్టంగానే కళ్ళారా చూశాడు. మనసు ద్రవించినట్టయింది. చీకటితోనే తలస్నానం చేసిన అమ్మ నిండుగా బట్ట కప్పుకొని ఇంట్లోకి వస్తోంది. పెరట్లోకి వెళ్తున్న అమ్మను కళ్ళారా చూసి పక్కకు తప్పుకొని దారిచ్చాడు. అమ్మ భారంగా నడుస్తూ నడకలో తడబడుతూ ఇంట్లోకి వెళ్ళింది. అసలే అల్పంగా ఉండే అమ్మ మరీ బలహీనంగా బొత్తిగా ఒత్తిలా అయిపోయింది. తమ్ముడో చెల్లాయో ఎవరినో
ఆ ఎత్తుగా ఉన్న కడుపు తప్పితే అమ్మ శరీరంలో మరి ఏ పుష్టి లేదు. తన ఎదురుగా నడిచి వెళ్ళటానికి అమ్మ సిగ్గుపడుతోందని స్పష్టంగా తెలిసిన రావు వెనక్కి వెళ్ళలేకపోయాడు. నిండు నెలలతో ఉన్న అమ్మను చూస్తుంటే తననెవరో మంత్రించినట్టయింది. రెండు కళ్ళు చాలవనిపించింది. ఆ క్షణంలో అమ్మ పాదాలను కళ్ళకద్దుకోవాలన్నంత ఆవేశం కలిగింది. గదిలోకి వెళ్ళి యమునను పిలిచాడు. అమ్మ ఏమైనా మందులు అవి తీసుకుంటోందా అన్నాడు ఆసక్తి కనిపించనివ్వకుండా. ఇప్పుడు ఆ జ్ఞాపకం వచ్చింది మీకు? రేపో మాపో ఆవిడ ప్రసవించడానికి సిద్ధంగా ఉంటేను. పోనీ అప్పుడప్పుడు ఆసుపత్రికి వెళ్తోందా? ఏదీ లేదు. నేను 2-3 సార్లు అన్నాను కూడా, ఏం అక్కర్లేదన్నారు. మీతో చెబుదామా అంటే మీరేమిటో ఎడమొహం పెడమొహం ఏమో బాబు. అంత బలహీనంగా ఆవిడ ఎలా కంటారో కానీ నాకు భయంగా ఉంది అంది. రావు మాట్లాడలేకపోయాడు. పోనీ నాన్నైనా అమ్మ విషయం పట్టించుకున్నాడా? ఏం పట్టించుకుంటాడు? ఎలా పట్టించుకున్నాడు? ఫస్ట్ తారీఖు వచ్చేసరికి ఆయన సంపాదిస్తున్న 20 రూపాయలు తన చేతికి అందుతున్నాయి. ఇంతకాలం అమ్మను ఎవరూ పట్టించుకోలేదా? తనేం చేయాలి ఇప్పుడు? ఏమీ తోసలేదు రావుకి. మధ్యాహ్నం భోజనానికి వచ్చేసరికి ఇల్లంతా హడావిడిగా ఉంది. లోపల నుంచి 4-5 ఆడవాళ్ల గొంతులు వినిపిస్తున్నాయి. రావుకి ఏదో అనుమానం వచ్చింది. వెనక్కి పోదామా అని ఆలోచించి అంతలో యమున కనిపించింది. వీధి గదిలో కూర్చుండి అన్నం తీసుకొస్తాను అంది కంగారుగా. ఏమైంది అమ్మకి? ఏమీ కాలా, ఇదిగో వచ్చేస్తున్నాను. యమున ఇలా చూడు, హాస్పిటల్కి తీసుకెళ్ళరాదు? ఎవరు? నేనా? తీవ్రంగా చూసింది యమున. అదే నాన్న ఆయన మంత్రసాని కోసం వెళ్ళారండి. అసలు ఆవిడ ఆసుపత్రికి వెళ్ళరట. ఏమైనా సరే అలా ఉన్నా సరే. యమున లోపలికి వెళ్ళింది. రావు ఒక్క నిమిషం కూడా నిలబడకుండా బయటపడ్డాడు. కడుపులో ఆకలి దహిస్తున్నా ఏమీ తినబుద్ధి కాలేదు. హోటళ్ళన్నీ దాటుకుని తిన్నగా ఆఫీస్కు పోయి సీట్లో కూర్చున్నాడు. అసలు అమ్మకు తేలిగ్గా ఉందా అన్న ఆందోళన బాధ పెట్టింది. అమ్మకి ఏమైనా అయితే బాధ్యులు ఎవరు? అమ్మ లేకుండా నాన్న ఎలా కాలం గడుపుతాడు? ఇంత చిన్న విషయం నాన్న ఎందుకు ఆలోచించలేకపోయాడు? తను మాత్రం అమ్మకి ఏమైనా ప్రమాదం జరిగితే తను మాత్రం బాధ్యుడు కాడా? ఇన్నాళ్ళు అమ్మ ఆరోగ్యం ఎందుకు ఆలోచించలేదు? అమ్మకి మందులు అవి ఎందుకు కొనలేదు? కనీసం ఆఖరి క్షణంలో పురుడొస్తుందని తెలిసినా అమ్మను హాస్పిటల్కి పంపే ఏర్పాటు ఎందుకు చేయలేదు? అమ్మ సుఖంగా ఉండటం తనకు మాత్రం అవసరం లేదా? రావు మనసు అల్లకల్లోలమైంది. అమ్మ బిడ్డను కంటోంది. వయసు మళ్ళీపోయిన అమ్మకు పురుడొస్తోంది. రావు మొహం అంతా అసహ్యంతో జేవురించింది. స్త్రీ పురుష సంబంధం ఎంత అసభ్యకరం! అమ్మ విలువనే పాడు చేసింది. ఆఫీస్ అయ్యాక అందరికన్నా ఆఖరణ లేచి బయటకొచ్చాడు. ఇంటికేసి నడవటానికి కాళ్ళు మొరాయించాయి. మనస్సు తిరస్కరించింది. అమ్మ సంగతి ఏం పెట్టాడు? ఇక వెనక చేసేదేముంది? ఎంతకాలం తప్పించుకుంటాడు? పార్క్ దాదాపు నిశ్శబ్దంగా నిర్మానుష్యంగా ఉంది. విద్యుత్ దీపాల వెలుగుకి భయపడి చెట్ల చాటును దాక్కుంది చీకటి. లేచాడు రావు. వీధి తలుపులు దగ్గరికేస్తున్నాయి. నాన్న నిద్రపోతున్నాడో లేదో గాని అరుగుపైన మంచం మీద పడుకునున్నాడు. యమున ఇంకా చదువుకుంటూనే కూర్చుంది. రావు తనకేమీ పట్టనట్టుగా బట్టలు మార్చుకుంటూ నిలబడ్డాడు. ఏదో చప్పుడు కోసం రావు కర్ణపుటాలు తీవ్రంగా పనిచేసాగాయి. భలే పెద్ద మనిషి, మిమ్మల్ని నమ్ముకుంటే ఎలాంటి పనులైనా జరిగిపోతాయి అంది యమున పుస్తకం మూసేస్తూ. దేవుడి దయ వల్ల అంతా సవ్యంగా జరిగింది కానీ ఆతృతగా చూశాడు రావు. అంతలోనే చూపు మార్చుకుంటూ లేకపోతే మాత్రం నేనేం చేయాలి అన్నాడు. తన కంఠం తనకే కర్కశంగా వినిపించింది. ఎవరు ఏమీ చేయొద్దులేండి, అంతా సుఖంగా జరిగింది. పోనీ ఏం పిల్ల పుట్టిందేనైనా అడగరే? ఎవరైనా ఒకటే నాకు అంటూ ఉయ్యాల దగ్గరికి నడిచాడు. ఒక్కటే ఎలా అవుతుంది? మీతో పోటీ పట్టడానికి తమ్ముడే పుట్టాడు. అతి సామాన్యంగా అడుగుతున్నట్టు అడిగాడు. నిజంగానా? బాగుంది. ఎప్పుడూ హాస్యమేనా? నిజంగా నేను మరిదే కావాలనుకున్నాను. ఇప్పుడే సుశీలకు ఉత్తరం రాసి ఇలా కూర్చున్నాను. రావు మాట్లాడలేదు. యమున దగ్గరగా వచ్చి నిలబడింది. నిజంగా మీ తమ్ముడు మీలాగే ఉన్నాడు. ఆ కళ్ళు, ఆ ముక్కు. చాలే ఊరుకో. నా మాట నమ్మకపోతే పోనీ మీరే వచ్చి చూడండి. అబ్బో, అబ్బాయి గారికి ఎంత గర్వం! అన్నదమ్ములిద్దరూ కలిసి. రావు పెదవుల మీద నవ్వు చిందింది. తమ్ముడు అవును. ఒకప్పుడు తను చాలా చిన్నవాడిగా ఉన్నప్పుడు సుమారు 17-18 ఏళ్ల కిందట తనకు ఆ కోరిక ఉండేది. అమ్మా, మనకో తమ్ముడుంటే బాగుంటుందే అన్నాడు అమాయకంగా ఒకసారి. సుశీల కూడా తనను బలపరిచింది. నిజమేనే అమ్మా,
తమ్ముడుంటే ఆడుకోవడానికి బాగుంటుందే అంది పేచీ పెడుతున్నట్టుగా. అమ్మ నవ్వింది. సుశీల బుగ్గలు ముద్దు పెట్టుకుంది. తన జుత్తు ప్రేమగా నిమిరింది. తమ్ముడుంటే మళ్ళా వాడు ఇంకో తమ్ముడు కావాలని అడగడు. ఆడుకుందుకు మీరిద్దరూ ఉన్నారుగా అంది. తనకిప్పుడు తమ్ముడున్నాడు. వాణ్ణి చూస్తే ఒక్కసారి సుశీల మనకి తమ్ముడున్నాడే అని చెప్తే, ఒకసారి చిన్నపిల్లలై ఆడుకుంటే తమ్ముడు ఎలా ఉన్నాడు అసలు? తనలాగాక ఇంకెలా ఉంటాడు? క్యార్మన్నాడు పసిపాప. జల్లుమన్నాయి రావు గుండెలు. కంగారుగా అయోమయంగా గుమ్మంకేసి చూశాడు. మౌనవ్రతం చాలు కానీ లేచి స్నానానికి వెళ్ళండి అంటూ వెళ్ళిపోయింది యమున. రావు కొడుకుని భుజం మీద వేసుకుని చాలాసేపు పచారులు చేశాడు. రాత్రంతా మగతగానే నిద్ర పట్టింది. తమ్ముడు ఏడుపు వినిపిస్తూనే ఉంది. యమున అమ్మ గదిలోనే పడుకుంది. మూడో నాడు సుశీలతో వాళ్ళ అత్తగారు కూడా వచ్చింది. అమ్మకు పత్యాలు పానాలు ఆవిడ చేతి మీదుగానే జరిపింది. ఒరే అన్నయ్య, తమ్ముడిని చూశావు అంటూ సుశీల వస్తే రావు పేపర్లో తలదూర్చుకుంటూ చూస్తాలేవే, ఏమిటి కంగారు అన్నాడు. 5వ రోజు కావాలు. ఆఫీస్కి సెలవు. మధ్యాహ్నం అన్నం తిని చదువుకుంటూ నిద్రపోయాడు రావు. యమున గబగబా తట్టి లేపుతుంటే ఉలిక్కిపడి లేచాడు. అమ్మ గదిలో ఏమిటో కంగారు పడుతున్నట్టు వినిపించింది. తొందరగా వెళ్ళి ఎవరైనా డాక్టర్ తీసుకురావాలి. మీ తమ్ముడు అదేమిటో కర్రలా బిగుసుకుపోయాడు. యమున చెప్పిందేమిటో రావుకు అర్థమే కాలేదు. మామయ్య ఎక్కడికో బయటికి వెళ్ళారు, మీరు లేచి వెళ్ళకపోతే ఎలా అంది భయంగా చూస్తూ. ఆయనకి ఊళ్ళో ఏం వ్యవహారాలు ఉండిపోయాయో వెటకారంగానే అన్నాడు రావు. బాగుంది, ఇలా అవుతుందని ఆయన ఏమన్నా కలగన్నారా? అయ్యో, మీరు లేచి వెళ్ళరు ప్లీజ్, మీ అమ్మ ఏడుస్తున్నారు. కాలు నిలవని దానిలా గదిలోకి పరిగెత్తింది యమున. భయపడకమ్మా, చిన్నపిల్ల గుణం వచ్చింది. అబ్బాయి వెళ్ళాడుగా, డాక్టర్ని తీసుకొస్తాడు. కాసిన్ని ఉల్లిపాయలు ఇలా తీసుకురండి, రసం తీసి చెవుల్లో ముక్కుల్లో పోస్తాను. సుశీల అత్తగారి మాటలు వింటూ రావు అలాగే కూర్చున్నాడు. అమ్మ వెక్కిళ్ళు స్పష్టంగా వినిపిస్తున్నాయి. భగవంతుడా, నువ్వేది ఒడిగడితే అది ప్రసాదమని భరించుకున్నాను. ఇంట బయట నవ్వుల పాలై ఈ పసిబిడ్డ కోసం గుండె రాయి చేసుకున్నాను. ఈ వయసులో నన్ని అవమానాలతో పాటు గర్భశోకం కూడా భరించమంటావా తండ్రి? అమ్మ గొంతు పూడిపోతోంది దుఃఖంతో. రావు గుండె కోసినట్టయింది. అమ్మ నవ్వులు పాలైంది తమ్ముడు కోసం. అమ్మ అవమానం సహించింది తమ్ముడు కోసం. అమ్మ ఏడుస్తోంది బిడ్డ కోసం. చటుక్కున లేచి చొక్కా తగిలించుకున్నాడు రావు. కెవ్వుమన్నాడు పసికందు. కేర్మంటూ గుక్క పెట్టి అడవసాగాడు. కాసిని వేడినీళ్లు తీసుకురామ్మా, ఆముదం కూడా తీసుకునిరా, ఒళ్ళు కాస్తాను అంటోంది సుశీల అత్తగారు. రావు మొదలు నరికిన తరువులాగా కూలబడిపోయాడు. తానెంత రాక్షసుడయ్యాడు. తమ్ముడు చచ్చిపోవాలని తను కోరుకుంటున్నాడా? లేకపోతే ఎందుకు డాక్టర్ దగ్గరికి పరిగెత్తలేదు? నవమాసాలు మోసి అమ్మ తమ్ముడిని కంటే తను నిష్కారణంగా చంపేస్తాడా? పాపం, అంత పసివాడు. తమ్ముడు ఏం చేశాడు తన్ని? రావుకు తన మీద తనకే అసహ్యం వేసింది. ఎవరెన్ని అనుకున్నా నా బిడ్డను నేను పెంచుకుంటాను అంటోంది అమ్మ ఏడుస్తూనే. రావు హృదయం బరువు ఎక్కింది. తను తప్ప అమ్మకి ఇంకెవరున్నారు? ఎందుకు అనుకుంటారు? ఎవరో అనుకున్నారని అమ్మ ఎందుకు భయపడుతోంది? ఏ తల్లి గర్భశోకాన్ని కోరి తెచ్చుకుంటుంది? రావు ఒక్కడే గదిలో కూర్చోలేకపోయాడు. అడుగుల చప్పుడు వినిపించకుండా బయటికి నడిచాడు. ఇక తెల్లవారుజాము నుంచే ఇంట్లో సందడిగా ఉంది. పెరట్లో అమ్మ స్నానానికి సన్నాహాలు అవుతున్నాయి. మరి పడుకోబుద్ధి వేయక రావు కూడా చీకటితోనే లేచి మొహం కడుక్కొని వేడివేడి నీళ్లతో స్నానం చేశాడు. రాగానే యమున కాఫీ అందించింది. నవ్వుతూ యమున కేసు చూశాడు. రావు మనస్సు చాలా ప్రశాంతంగా ఉంది. యమున, చిన్నప్పుడు ఏమైనా పండగలు వస్తే ఇలాగే చీకటితో లేచిపోయి మీ చెల్లాయని పిలుస్తాను, చిన్నతనం ముచ్చటించుకోండి అంటూ అడ్డు చెప్పి వయ్యారంగా వెళ్ళబోయింది యమున. కొంగు పట్టుకుని ఆపాడు రావు. నీకు మాత్రం చిన్నతనం లేదేమిటి? నేను చిన్నతనంలో ఇంత చీకటితో ఒక్కసారి కూడా లేవలేదు. హాయిగా 8 గంటల వరకు పడుకునేదాన్ని. అందుకే అలా బద్దకిస్తూ నిద్రపోతూ ఉంటావు. చాలాసార్లే వెళ్ళు, నిద్రమోహం నువ్వును. యమున బుగ్గన వేలు పెట్టుకుంటూ అంది. ఎందుకో ఇవాళ దొరగారు ఖుషీగా ఉన్నారు. ఉన్నామంతే, వెన్నెలెందుకు కాస్తుంది, కోయలు ఎందుకు కూస్తుంది అంటూ కొడుకు బుగ్గల మీద ముద్దులు వర్షం కురిపించాడు. ఓహో, కవిత్వం కూడా పుడుతోంది. ఎందుకైనా మంచిది ఒంటరిగా కూర్చోండి, వస్తాను. యమున ప్రేమను కూడా లాక్కుపోయింది. రావు నవ్వుకుంటూ సిగరెట్ వెలిగించి పుస్తకం తెరుచుకుని కూర్చున్నాడు. తమ్ముడు ఏడుస్తున్నాడు క్యార్మంటూ. సుశీల నవ్వుతోంది వాణ్ణి ఏమిటో అంటూ.
ఎందుకమ్మా వాణ్ణి ఏడిపిస్తున్నావు అంది అమ్మ. లేదమ్మా, నేనేం చేయలేదు, కాటుకు పెడుతుంటే ఏడుస్తున్నాడు. ఉత్త అల్లరి వెదవ. సుశీల తమ్ముణ్ణి ముద్దులు పెట్టుకోవటం కూడా స్పష్టంగా విన్నాడు రావు. రావు మనసు దేనికో ఆతృత పడుతోంది. పుస్తకం మూసి లేచి నిలబడ్డాడు. తమ్ముడిని చూస్తే ఒక్కసారి ఎలా అమ్మ మొహం ఎలా చూస్తాడు? రావు మనసు ఏ నిర్ణయం నిలవలేదు. తను ఎందుకింత అమానుషంగా తయారయ్యాడు? గుండెనింత బండగా ఎలా చేసుకోగలిగాడు? దీర్ఘంగా నిట్టూర్చాడు రావు. సూర్యకిరణాలు సూటిగా గదిలోకి వచ్చి పడుతున్నాయి. ఆ వెలుగు పొడుగున ఎగురుతున్న ధూళిని చూస్తూ ఎంతోసేపు స్థాణువులా నిలబడ్డాడు. అప్రయత్నంగా గదిలోంచి బయటకొచ్చాడు. అప్రయత్నంగానే అమ్మ గది ముందుకు వెళ్ళిపోయాడు. అమ్మ తమ్ముడికి పాలిస్తోంది. వారగా వేసున్న తలుపుల మధ్య నుంచి కనిపిస్తున్న ఆ దృశ్యం ముగ్ధుణ్ణి చేసింది రావుని. తదేకంగా చూస్తూ నిలబడ్డాడు. తలారా స్నానం చేసిన అమ్మ జుట్టు వెరబోసుకుంది. చెంపలు తెల్లగా నెరిసి ఉన్నాయి. బుగ్గల్లో గుంటలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. నీరసంతో తెలతెలబోతున్న అమ్మ కన్నుల్లో చిత్రమైన తృప్తి. పల్చగా పసుపు రాసుకున్న అమ్మ మొహంలో అంతుపట్టని గర్వం. అమ్మలో ఎన్నడూ చూడని అందం కనిపిస్తోంది. పసిగుడ్డుని గుండెలకు హత్తుకొని తలనిమురుతూ పాలిస్తున్న అమ్మ ఆనందంతో తన్మయత్వం అవుతోంది. అమ్మ ఎవరి అమ్మ? 25 సంవత్సరాల కిందట అమ్మ ఒడిలో తను ఇలాగే తమ్ముడిలాగే ఆత్రంగా ఆకలిగా పాలు తాగుంటాడా? అమ్మ ఇలాగే తన గుండెలకు హత్తుకుంటూ మాటి మాటికి ఒళ్ళు నిమురుతూ పాలు ఇచ్చి ఉంటుందా? ఒకసారి అమ్మ కాగలిగిన అమ్మకి వయసేమిటి? ఒక బిడ్డను కనిపించిన అమ్మకి హద్దేమిటి? ప్రకృతి ధర్మాన్ని పరిహసించడం ఎంత అవివేకం! దైవ ఘటనను ఆక్షేపించడం ఎంత మూర్ఖత్వం! ఇంతకాలం ఎందుకు తనను అమ్మను అసహించుకున్నాడు? ఈ వయసులో అమ్మ ఎంత బాధ్యత భరించాలి, ఎంత ఓరిమి కోరి తెచ్చుకోవాలి? తమ్ముడిని 1000 కళ్ళతో కాపాడుకుంటోంది అమ్మ. తలుపులు బార్లా తెరుచుకుని అమ్మ గదిలోకి దూసుకెళ్ళాడు రావు. నిర్ఘాంతపోయింది అమ్మ. సిగ్గుపడిపోయింది అమ్మ. కొంగు ఒంటి నిండా కప్పుకొని తలదించేసుకుంది అమ్మ. అమ్మా! రావు కంఠం వణికింది. ఒక్కసారి తమ్ముడినివ్వమ్మా చూస్తాను. తనే వంగి పసివాడిని అందుకున్నాడు. తహతహతో వాడి మొహంలోకి చూశాడు. మృదువుగా వాడి చెక్కిళ్ళు ముద్దు పెట్టుకున్నాడు. రావు హృదయం దూది పింజ కన్నా తేలికైపోయింది. కళ్ళల్లో నీటి పొర కమ్మింది. అమ్మా! విస్మయంతో చూసింది అమ్మ. అమ్మ కళ్ళ నిండా నీళ్లు సుళ్ళు తిరిగి చెంపల మీదుగా జారాయి. దోషిలా నిలబడ్డాడు రావు. అమ్మ చటక్కున చెంపలు ఒత్తుకుంది. కూర్చోనాయన అంది ప్రేమగా. రావు అమ్మ దగ్గర కూర్చున్నాడు. తమ్ముణ్ణి ఒళ్ళో పడుకోబెట్టుకున్నాడు. అమ్మ వీడు నా పోలికే కదూ? నవ్వింది అమ్మ. సుశీల కంగారుగా వచ్చింది. ఒరేయ్, వాణ్ణి జాగ్రత్తగా పట్టుకోవాల్సుమా? అయినా నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? అదేం వినిపించుకోలేదు రావు. సుశీ, తమ్ముడు నా పోలికే కదే. నీ పోలికేం కాదు, నాలా ఉన్నాడు. నీ పొట్టి ముక్కు నువ్వును అచ్చం అలా ఉన్నాడు. కావాలంటే అమ్మని అడుగుదాం. ఏ అమ్మ, తమ్ముడు ఎవరిలా ఉన్నాడు? నిజం చెప్పమ్మా, నాలా లేడు. అమ్మ మళ్ళా నవ్వింది. కళ్ళల్లో మిగిలిన 2 కన్నీటి బొట్లు రాలిపడ్డాయి. ఈ కథ 1965 యువ పత్రిక నుంచి తీసుకోవటం జరిగింది మనం. అయితే ఈ అమ్మ అనే కథ గురించి మనం కొంత తెలుసుకోవాల్సింది ఉంది. ఇంకా విందాం. అమ్మ పెద్ద వయసులో బిడ్డల్ని కనే సంఘటనలు ఎన్నో జరుగుతూ ఉంటాయి. కానీ అది నలుగురికి నవ్వుతాలు విషయంగానే కనపడుతుంది. అలాంటి సంఘటన ఇంకెవరి గురించైనా వింటే రావు అందరిలాగే నవ్వుకుని మర్చిపోగలిగేవాడు. అది తన తల్లి విషయంలోనే జరిగేసరికి అతను కొంత మానసిక సంక్షోభంలో పడ్డాడు. తన తల్లికి కడుపొచ్చిందనే విషయం వినగానే అతనికి చాలా యావగింపు కలగడానికి కారణం ఈ పెద్ద వయసులో కూడా తన తల్లి సెక్స్ అనుభవిస్తోందనే అసహ్యం. కామవాంఛ అనేది యవ్వనంలోనే కానీ వయసు మళ్ళిన తర్వాత కూడా ఉండటం చాలా తప్పు. స్త్రీల విషయంలో మరీ తప్పు అనే అభిప్రాయాలు సమాజంలో ఉన్నాయి. రావుకి తల్లిదండ్రులు, ముఖ్యంగా తల్లి పెద్ద వయసులో కూడా సెక్స్ అనుభవిస్తున్నారనే వాస్తవం చాలా జుగుప్సాకరంగా తోస్తుంది. ఇదంతా కామ జీవితం మీద, కామ సంబంధాల మీద ఆరోగ్యవంతమైన అభిప్రాయాలు లేకపోవటం చేతనే. అటువంటి శాస్త్రీయమైన దృక్పథం కలిగించే చదువులు కానీ సమాజ వాతావరణం కానీ మనకు లేవు. తల్లి గురించి రావు కొంత మదనపడ్డప్పటికీ చివరికి ఆ తల్లి కొడుకుల మధ్య ఉన్న ప్రేమపూరితమైన వాతావరణం వల్ల తన వ్యతిరేకతను జయించుకోగలిగాడు. కానీ
ఇదే సంఘటన జరిగే ఇంకో కుటుంబంలో ఆ కొడుక్కి తల్లి మీద కలిగే ఏవగింపు అంత తేలిగ్గా పోకపోవచ్చు. తల్లికి గర్భం రాకపోయినా తల్లి సెక్స్ అనుభవిస్తుందనే ఊహే పెద్దవాళ్ళైన బిడ్డలు భరించలేరు. కామ సంబంధాల వల్ల తన తల్లి అపవిత్రమైపోతుందనే బాధ అది. కామ సంబంధం నీచమనే భావం వల్లనే తమ తల్లుల విషయంలో, అక్కల విషయంలో తమకెంత పూజనీయంగా కనపడే ఇతర స్త్రీల విషయంలో మాత్రం ఆ నీచాన్ని ఇష్టపడలేదు. ఇక వేశ్యరికాన్ని ఒక వృత్తిగా పాటించే సమాజంలో, పురుషుడికి శీలం లేని సమాజంలో, భార్యాభర్తల మధ్య కామ సంబంధాలు కేవలం వివాహ ధర్మంగా మాత్రమే జరుగుతున్న సమాజంలో స్త్రీ పురుష కామ సంబంధాలు నిజంగానే నీచ స్థాయికి దిగిపోయాయి. ఇటువంటి వాతావరణంలో కామం నీచం కాదనే భావానికి చోటు లేదు. కామ సంబంధాలు ఒక వృత్తిగా కాక శీలం పురుషుడికి కూడా భూషణమై స్త్రీ పురుషుల మధ్య స్నేహానురాగాలకు అవకాశం ఇచ్చే పరిస్థితులు ఏర్పడి, కామ జీవితం గురించి, స్త్రీ పురుషుల ఆరోగ్యవంతమైన కామ సంబంధాల గురించి సమాజం తగినంత విజ్ఞానం నేర్పగలిగినప్పుడే దానికి సంబంధించిన అపోహలు, అసహ్యాలు, సంఘర్షణలు సహజ పద్ధతుల్లో పరిష్కారమవుతాయి. అంతవరకు ఈ అస్తవ్యస్తమైన అభిప్రాయాలు, ఆలోచన విధానాలు తప్పవు. అది చివరిగా రంగనాయకమ్మ గారి ఆలోచనను అలా ఆమె మనతో పంచుకోవటం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు.